ప్రధానమంత్రి ఫోటో లేదని అడిగింది. అయ్యా అటువంటి ఆర్థిక శాఖ మంత్రి తెలుగులో మాట్లాడగలిగేటువంటి బిడ్డ ఈ రోజు మన ఆడబిడ్డగా భావించుకుంటాం. అటువంటి ఆమె కూడా తెలంగాణ పదవి ఊసెత్తడానికి తెలంగాణ నిధులు ఇవ్వకపోతే అడగద్దా అధ్యక్ష? బరాబర్ అడుగుతాం. ఇవాళ వికసిత్ భారత్ పేరు మీద సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న భారతీయ జనతా పార్టీ నూతనంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలుగా వివక్షపూరితంగా చూస్తా ఉంది. ఒక్క రూపాయి ఇస్తలేదు. ఇవాళ మీద గొంతెత్తుకున్నా తెలంగాణ పట్ల వివక్షపూరితంగా మాట్లాడి తెలంగాణ ఏర్పాటును తెలంగాణ అమరవీరులను అవమానపరిచిన మీకు తెలంగాణలో ఈ రోజు మతం పేరు చెప్పుకొని గెలిచి అదే బలం అనుకుంటే 100 సీట్ల డిపాజిట్ రావాలి. వీళ్ళు ఎలా కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తా ఉన్నారు. మరొక్కసారి అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇలా వీళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ నాయకులు ఏమైనా తెలంగాణ ప్రయోజనాల కోసం కలిసి వస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూడా, నేను కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కిషన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కేంద్ర మంత్రిగా కాగానే ఒక మంచి వాతావరణం ఉండాలని హైదరాబాద్ సంబంధించిన డెవలప్మెంట్ చేయాలన్నాం. కానీ ఎటువంటి సాంప్రదాయాలు లేకుండా హైదరాబాద్ సంబంధించినటువంటి ఇవాళ అనేకమైనటువంటి వాటర్ వర్క్స్ లో ఇబ్బంది ఉంది. హైదరాబాద్ నిన్న శాసనసభ్యులతో సమావేశమైన అనేకంగా కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రానటువంటి పరిస్థితి ఇంత పెద్ద మహానగరానికి. వాళ్ళు ఏం చెప్పుకుంటారు అధ్యక్ష? 49,000 కోట్ల రూపాయలు ఉంటే 9,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ అందుకే ఒకటే డిమాండ్ చేస్తారు ఈ సభ ద్వారా, మీరు భారతీయ జనతా పార్టీ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిన దాని మీద మాట్లాడరా? తెలంగాణకు అన్యాయం జరిగిన అంశం మీద దయచేసి నన్ను మళ్ళీ కూర్చోబెట్టే నేను ప్రొటెస్ట్ చేస్తాను అధ్యక్ష. ఎన్నిసార్లు మంచిది కాదు, ఎన్నిసార్లు ఆపితే నేను మాట్లాడాలి కదా. నేనేం చెప్తా ఉన్నా, మీరు ఎన్నిసార్లు అవకాశం ఇస్తారు అధ్యక్ష? నేను చెప్తున్నటువంటి మాట వాస్తవంగా నా తర్వాత ఇవ్వండి అవకాశం. ఐఎమ్ నాట్ హీల్డింగ్. నేను నా తర్వాత అవకాశం ఇవ్వండి. నాకు అవకాశం ఇచ్చినారు, నేను మాట్లాడతాను. వాళ్ళ లెక్క గంట స్పీచ్ తీసుకోరు. గంట సేపు మాట్లాడే నేను నాకు 15-20 నిమిషాల కంటే ఎక్కువ ఎక్కండి చాలు. వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం కుల్లా చేయడానికి చాలు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీని అడిగిన చట్టసభల గురించి తెలిసింటే చట్టసభల్లో అట్లా ఒక ఏర్పడ్డ తెలంగాణ నూతన రాష్ట్రాన్ని అవమానించడం తప్పు అని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఈ వేదికది చెప్పండి. ఆ చెప్పే ధైర్యం లేదు. ఇవాళ ఆనాడు మేమంతా మాజీ పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు, వివేక్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, అందరూ ఆనాడు ఏ విధంగా సుష్మా స్వరాజ్ గారు లేకుంటే మీరెన్నడో తెలంగాణ పుట్టి ముంచటోళ్ళు. ఇవాళ మేము కూడా చిన్నమ్మాని గౌరవిస్తాను. మేమెన్నడూ అవమానపరచలే. సుష్మా స్వరాజ్ గారికి మా నాయకురాలు సోనియా గాంధీతో పాటుగా చిన్నమ్మ అనే అవకాశం ఇస్తా ఉన్నాం. కానీ మీరేమో తెలంగాణకు ఏర్పడ్డటువంటి ఈ 29 రాష్ట్రానికి చిన్న చూపు చూస్తా ఉన్నారు. మేము చిన్నమ్మ అంటే మీరు చిన్న చూపు చూస్తా ఉన్నారు. అయ్యా మాకెక్కడ కూడా రాజకీయపరమైనటువంటి అధికారంలో మంత్రిగా ఉన్నాం, మా ప్రభుత్వం ఉంది, మేము మా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి బరాబర్ అడుగుతా ఉన్నాం. మీరేమో ఇలా కేంద్రానికి సంబంధించిన ఈ రోజు హైదరాబాద్ సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూర్చోండి. ఎంతసేపు అధ్యక్ష, ఎంతసేపు భారతీయ జనతా పార్టీని మనం ఈ రోజు ఆ బడ్జెట్ ఒక్కసారి పరిశీలించినట్టయితే మీరు ఊకిట్లా మధ్య అనుకోని అధ్యక్ష, మీరు వాళ్ళ ఏమనకండి, వాళ్ళు ఏమన్నా నిలబెట్టుకోని అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ బడ్జెట్ చూస్తే ఎంతసేపు కుర్చీ కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కు, బీహార్ కు